కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలో రూరల్ బీజేపీ పార్టీ అధ్యక్షులు బూరుగుపల్లి పరమేశ్ ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బీజేపీ శ్రేణులను అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పరమేశ్ మాట్లాడుతూ పార్లమెంటు ఓటర్లను కించపరుస్తూ మహేష్ కుమార్ మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్కి కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మా నాయకులు అన్నారు, ఓటర్లు అన్నారు, కరీంనగర్ ఓటర్లు అందరూ అన్నారు కదా సార్. ఆయన ఎట్లా అంటాడు సార్? ఓటర్లు ఎట్లా అంటాడు? ఆయన ఎట్లా అంటాడు సార్? 2 లక్షల పైకిల ఓట్లతో బండి సంజయ్ కుమార్ గారు గెలిచారు. 2 లక్షల ఓట్లు అంటే ఆటో గుర్తుందా సార్? మరి అందరికీ ఆటో బండి సంజయ్ కుమార్ గారు చేసినటువంటి పనులను మెచ్చి ఈరోజు అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించినటువంటి కరీంనగర్ ప్రజలను ఉద్దేశించి మీరు మాట్లాడడం అది తప్పు. మీరు వెంటనే దీనికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేని ఎడల ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేస్తాము. మీరు ఇప్పటికే ఈ 20 నెలల కాలంలో మీరు ఇచ్చినటువంటి హామీలు చేయకపోగా ప్రజలను ఏమార్చే అనేకమైన పనులు చేస్తున్నారు. ఈరోజు మీరు ఇచ్చినటువంటి 6 హామీలను నెరవేరుస్తలేరని ప్రజలలో వస్తున్న మీ మీద వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించడానికి కేవలం మీరు ఓటర్లను ఇలా తప్పుగా మాట్లాడడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు ఇకనైనా తెలుసుకోండి, బుద్ధి తెచ్చుకోండి. మీరు ఇచ్చిన 6 హామీలను వెంటనే అమలు చేయండి. ఎలక్షన్లకి వెళ్ళాలంటే మీరు ఇచ్చిన 6 హామీలను వెంటనే అమలు చేసి ఎలక్షన్లకు రండి తప్ప ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం పద్ధతి కాదు. అదేవిధంగా మీరు బీసీలకు 50% రిజర్వేషన్ ఇస్తామన్నారు. బీసీలకు 50% రిజర్వేషన్ ఇవ్వకుండా 42% అని చెప్పి దాంట్లో ముస్లింలను 10% చేర్చిరు. అంటే మీరు చెప్పిన దాంట్లోనే 32% చేసినారు. అంటే మీరు బీసీలకు న్యాయం చేస్తున్నామని చెప్తున్నారు. బీసీలకు ఎక్కడ న్యాయం చేసిర్రు? బీసీలలో ముస్లింలు ఎక్కడున్నారు? ఏ రాజ్యాంగం ప్రకారం మీరు చేసిర్రు? దానికి మీరు సమాధానం చెప్పాలి. అదేవిధంగా మీరు బండి సంజయ్ కుమార్ గారిని అధ్యక్షునిగా తీసినప్పుడేమో బీసీలకు బీజేపీ పార్టీ అన్యాయం చేస్తుందని ప్రగల్భాలు చెప్పారు. నిన్నటి రోజున బండి సంజయ్ కుమార్ గారిని దొర అనడం అంటే మీకు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు అసలు సమాజం మీద మీకు ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నట్టుగా దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. కావున మీరు తక్షణమే కరీంనగర్ ఓటర్లకు కానీ బీజేపీ వాళ్ళకు కానీ మీరు క్షమాపణ చెప్పాలి. 20 నెలల కాలం అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి. మరి దొంగ ఓట్లుంటే ఒక్కటి కూడా ఎందుకు తీయలేరు? అంటే మీరు గెలిచినాయని మరి దొంగ ఓట్లతోనే గెలిచిరా? మేము దొంగ ఓట్లే వేయాలనుకుంటే 8 ఎంపీ సభ్యులే కాదు, మొత్తం 17 ఎంపీ స్థానాలు మేము గెలిచుండే వాళ్ళం. మేము ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఎలక్షన్లో పోరాడి ప్రజలకు చేసిన పనులను గుర్తించి మాకు ఓట్లేసి 8 మంది ఎంపీలను 8 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించుకున్నారు. అలాంటి ఓటర్ల పైన మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది సభ్య సమాజానికి మంచిగా కాదు. మీరు దాన్ని వెంటనే క్షమాపణ చెప్పని ఎడల మేము ఇంకా ఉద్రిక్త కార్యక్రమాలు చేస్తాము. మీకు సరైన గుణపాఠం నేర్పిస్తాము. ఖబర్దార్ మహేష్ కుమార్ గౌడ్, ఖబర్దార్.